రైట్. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం దుమారంగా ఉన్నాయి తెలుగు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా. సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు అయితే మాత్రం ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల వస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇంతకీ రేణుదేశాయ్ ఏం మాట్లాడారు, ఇది పూర్తిగా నా వ్యక్తిగతం అంటూ ఆమె మాట్లాడిన మాటలైతే మాత్రం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి నెలకొంది. బద్రీ సినిమాతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు పరిచయమైన రేణుదేశాయ్ తర్వాత జానీ కూడా చిత్రంలో నటించారు. అనంతరం పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా జన్మించారు. తర్వాత 6 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ విడిపోయిన పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి రేణుదేశాయ్ సింగిల్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గత 2 రోజుల కిందట రేణుదేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. కేవలం పిల్లలు భవిష్యత్తు మాత్రం దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా ఆ అమ్మాయి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఎంతకాలం ఆగడం జరిగిందని. ప్రస్తుతం రేణుదేశాయ్ కుమార్తెకు 15 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో 18 సంవత్సరాలు రాగానే వివాహం చేసుకుంటానంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒక రకంగా దుమారమే ఈ విషయంపై అయితే లేస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ అనేది పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నేపథ్యంలో రేణుదేశాయ్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే అత్యంత గౌరవంగా, అంటే మాజీ భార్య అయినప్పటికీ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్కి విడాకులు ఇచ్చి ఉన్నప్పటికీ కూడా మాజీ భార్య అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మాత్రం చాలా గౌరవంగా చూస్తుంటారు. సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా మరి పోస్టులు పెట్టినా చాలా గౌరవంగా. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆమె మరొక వివాహం చేసుకుంటానని చెప్పడంతో సోషల్ మీడియాలో అయితే మాత్రం పోస్టులు కాస్త వ్యతిరేకంగానే ఆమెకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒక తోడు కోసం అయితే ఖచ్చితంగా వివాహం చేసుకుంటాను, 18 సంవత్సరాలు కుమార్తెకు వచ్చిన తర్వాత, ప్రస్తుతం 15 సంవత్సరాలు కుమార్తెకు ఉన్నాయి, 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటాను, ఆ వివాహం కూడా అరేంజ్డ్ మ్యారేజ్ మాత్రమే ఖచ్చితంగా చేసుకుంటానంటూ కూడా రేణుదేశాయ్ చెప్పిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ నేపథ్యంలో రేణుదేశాయ్ మాటలు తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు కానీ ఆ వీడియోలు కానీ వైరల్గా మారి ఇలాంటి తరుణంలో పెద్ద ఎత్తున దీనిపై అయితే మాత్రం దుమారం లెగుస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సంబంధించి రేణుదేశాయ్కి మంచి సన్నిహితం గతంలో ఉండిన పరిస్థితి నెలకొంది. సినిమా కూడా మొట్టమొదటిసారిగా బద్రీ నర్సీపట్నంకు సంబంధించిన ఈ ప్రాంతం, అంటే ఉమ్మడి విశాఖ జిల్లాలకు సంబంధించి గోదావరి జిల్లాకు సంబంధించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన బద్రీ చిత్రం ద్వారా రేణుదేశాయ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశాడు పూరి జగన్నాథ్. అలాంటి తరుణంలోనే పవన్ కళ్యాణ్తో పరిచయం ఏర్పడడం, ప్రేమగా తర్వాత వివాహం కూడా ఇద్దరు చేసుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. వారిద్దరికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు. గత కొంతకాలం దాదాపు 6 ఏళ్ళ తర్వాత మాత్రం వీరిద్దరు కూడా వివాహ బంధానికి దూరంగా ఉన్న పరిస్థితి మాత్రం నెలకొంది. అనంతరం పవన్ కళ్యాణ్ మరొక అమ్మాయిని వివాహం చేసుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఇలాంటి తరుణంలో రేణుదేశాయ్ చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఒక రకంగా దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఇది నా వ్యక్తిగత అభిప్రాయంగా రేణుదేశాయ్ కూడా చెప్పుకొని వచ్చింది. తనకు జీవితంలో ముందుకు అంటూ ఒక తోడు ఉండాలనే ఒక సంకల్పంతో మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగినట్లు కూడా రేణుదేశాయ్ తెలియజేశారు. అయితే పిల్లల భవిష్యత్తుకి గతంలోనే వివాహం చేసుకుందామనే ఆలోచన ఉండేది. అయితే వచ్చిన కొత్త వ్యక్తి పిల్లల మధ్య ఏ విధంగా ఉంటాడు, ఎలాంటి సమస్యలు ఎత్తుతాయి అన్న ఆలోచనతో, ముఖ్యంగా అమ్మాయిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం 15 సంవత్సరాలు ఉన్న అమ్మాయికి 18 సంవత్సరాలు రాగానే మేజర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తన ఆలోచన విధానం కూడా బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ సమయంలో వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రేణుదేశాయ్ అయితే మాత్రం పెళ్లికి సిద్ధమైంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరొక 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా రేణుదేశాయ్ అయితే మాత్రం వివాహం చేసుకుంటానని కన్ఫర్మ్గా ఆమె చెప్పిన పరిస్థితి మాత్రం నెలకొంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ విషయం కాస్త ఆసక్తికరంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం చర్చనీయాంశంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు.